నిర్గమకాండం 13వ అధ్యాయము. తొలి కాన్పు పిల్లలు. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలీయులలో పుట్టిన తొలి బిడ్డలనెల్లా నాకు అంకితము చేయుము. మానవ సంతతి అయిన గాని మృగ సంతానమైన గాని మొదట పుట్టినది నాదే అగును అనెను. పొంగని రొట్టెల పండుగ. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పెను, మీరు దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తరలి వచ్చిన ఈ దినమును గుర్తుపెట్టుకొనుడు. యావే మహాశక్తితో మిమ్ము ఇచ్చటి నుండి నడిపించుకొని వచ్చెను. మీరు పొంగిన రొట్టెలు తినరాదు. అబీబు మాసములో ఈ రోజుననే మీరు ఐగుప్తు దేశమును వీడితిరి కదా. మీ పితరులకు మాట ఇచ్చినట్లుగా యావే ప్రభువు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించు దేశమునకు, పాలు తేనెలు జాలువారు దేశమునకు మిమ్ము కొనివచ్చినప్పుడు ఈ నెలలోనే మీరు ఈ ఆచారమును పాటింపవలయును. 7 రోజుల పాటు మీరు పొంగని రొట్టెలు తినవలయును. 7వ నాడు యావే పేరిట పండుగ జరుపుకొనవలయును. ఈ 7 రోజులలో పొంగని రొట్టెలనే తినవలయును. పిండిని పులియచేయు పదార్థమును గాని పొంగిన రొట్టెలు గాని మీ దేశమునందు ఎక్కడనూ కనబడకూడదు. ఆ రోజున మీరు మీ కుమారులకు, మేము ఐగుప్తు దేశమును వీడి వచ్చినప్పుడు యావే మాకు చేసిన మేలునకు స్మృతి చిహ్నమిది అని చెప్పుడు. ఈ ఆచారము మీ చేతి మీద గుర్తువలే, మీ నొసటిపై జ్ఞాపక చిహ్నము వలె మీకు ప్రయోజనకారి అగును. ఈ విధముగా మీరు ఎల్లప్పుడూ ప్రభు నిబంధనమును గూర్చి చెప్పుకొనగలుగుదురు. యావే మహాశక్తితో మిమ్ము ఐగుప్తు దేశము నుండి తరలించుకుని వచ్చెను కదా. ప్రతి సంవత్సరము నియమిత కాలమున మీరు ఈ విధిని పాటింపవలయును. తొలిచూలు పిల్లలు. మీ తండ్రులకు మీకు మాట ఇచ్చినట్లుగా యావే మిమ్ము కనానీయుల దేశమునకు కొనివచ్చి దానిని మీకు ఇచ్చినప్పుడు మీ స్త్రీలకు పుట్టిన తొలి మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలయును. మీ జంతువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకు చెందును. గాడిదకు పుట్టిన తొలి పిల్లకు బదులుగా గొర్రె పిల్లను దేవునికి అర్పింపవలెను. అట్లు కానిచో దాని మెడను విరిచి చంపివేయవలయును. మీ తొలి మగబిడ్డలను అందరినీ వెల ఇచ్చి విడిపింపవలయును. మీ కుమారుడు ఇది ఏమి అని మిమ్ము అడిగినచో యావే మహాశక్తితో మమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి కొనివచ్చెను. ఫరో రాజు మొండి పట్టుతో మమ్ము ఐగుప్తు దేశమును వదిలి వెళ్ళనీయనప్పుడు యావే ఆ దేశములో నరులకు మృగమునకు కలిగిన తొలిచూలు పిల్లలనెల్లా చంపివేసెను. ఈ కారణముచే మృగములకు కలిగిన తొలిచూలు పిల్లలనెల్లా ప్రభువునకు సమర్పింతుము. మా కుమారులలో తొలి బిడ్డలను మాత్రము వెల ఇచ్చి విడిపింతుము అని అతనితో చెప్పుడు. మీ చేతిమీది గుర్తువలే, మీ నొసటి అందలి జ్ఞాపక చిహ్నము వలె ఈ ఆచారము మీకు ప్రయోజనకారి అగును. యావే మహాశక్తితో మనలను ఐగుప్తు దేశము నుండి తరలించుకుని వచ్చెను కదా. రెల్లు సముద్రమును దాటుట. ఇశ్రాయేలీయుల నిర్గమనము. ఫరో రాజు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోవుటకు అంగీకరించినప్పుడు దగ్గరి త్రోవ అయినప్పటికీ దేవుడు వారిని ఫిలిస్తీయుల దేశము మీదుగా పోవు త్రోవను పోనీయలేదు. ఫిలిస్తీయులతో యుద్ధము సంభవించినచో ఇశ్రాయేలీయులు గుండె చెదరి తిరిగి ఐగుప్తు దేశమునకే పోవుదురని దేవుడు తలంచెను. ఈ కారణముచే ప్రభువు చుట్టూ త్రోవ అయినప్పటికీ
రెల్లు సముద్రమునకు పోవు ఎడారి బాటన వారిని నడిపించెను. ఇజ్రాయేలీయులు సర్వాయుధములను ధరించియే ఐగుప్తు దేశమును వీడిరి. అప్పుడు ఇజ్రాయేలీయులను ప్రమాణబద్ధులనుగా చేసిన యోసేపుని అస్థికలను మోషే తన వెంట కొనిపోయెను. దేవుడు తప్పక మీ కడకు వచ్చును. ఆ రోజున ఇక్కడ నుండి నా అస్థికలను మీ వెంట కొనిపోండు అని యోసేపు ఇజ్రాయేలీయులకు చెప్పియుండెను. ఇజ్రాయేలీయులు సుక్కోతు నుండి యాతామునకు వెళ్ళి ఎడారి అంచున విడుదలు చేసిరి. పగలు త్రోవచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు ఇశ్రాయేలీయుల ముందు నడిచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేసిరి. పగలు మేఘస్తంభము గాని రాత్రి అగ్నిస్తంభము గాని ఇశ్రాయేలీయుల ముందు కదలిపోవుట మానలేదు. 14వ అధ్యాయము. ఏతాము నుండి రెల్లు సముద్రమునకు. ప్రభువు మోషేతో, మీరు పోవు త్రోవ నుండి వెనుదిరిగి మిగ్దోలునకు సముద్రమునకు నడుమ బాల్సెఫోనునకు ఎదురుగా పీహహీరోతు ముందు గుడారములు వేసుకొనవలయునని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సముద్రము వద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిది చేయవలయును. ఫరో రాజు, చూడుడు, ఇశ్రాయేలీయులు నా దేశములో చిక్కుబడి ఉన్నారు, ఒకవైపు ఎడారి వారిని కప్పివేసినది అని అనుకొనును. అప్పుడు నేను ఫరో రాజు హృదయమును కఠినము చేయుదును, అతడు వారిని వెంటాడును. ఫరో రాజును అతని సైన్యమును చిందరవందర చేసి నేను కీర్తి తెచ్చుకొందును. ఐగుప్తు దేశీయులు నేనే యావేనని గుర్తింతురు అని చెప్పెను. ఇశ్రాయేలీయులు అట్లే చేసిరి. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను వెంటాడుట. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకు ఇశ్రాయేలీయులు తప్పించుకొని పోయిరని తెలిసెను. అతడు అతని కొలువువారు ఇశ్రాయేలీయుల విషయమున మనసు మార్చుకొనిరి. బానిసతనము నుండి ఇశ్రాయేలీయులను ఏల తప్పించుకొని పోనిచ్చితిమి అని వారు అనుకొనిరి. వెంటనే ఫరో రథమును సిద్ధము చేయించి సైన్యమును వెంట తీసుకొని బయలుదేరిపోయెను. అతడు శ్రేష్టములైన 600 రథములనే కాక ఐగుప్తు దేశమందున్న రథములను కూడా వెంటగొనిపోయెను. ప్రతి రథము మీదను రౌతులుండిరి. యావే ఐగుప్తు దేశ ప్రభువగు ఫరోను కఠినాత్మునిగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోవు ఇశ్రాయేలీయులను వెన్నాడెను. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కాల్బలము ఇశ్రాయేలీయులను దాటిపోవచ్చు పీహహీరోతు సమీపమున బాల్సెఫోనునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిది చేసియున్న చోటికి వచ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమ్ము వెన్నాడవచ్చిరని ఇశ్రాయేలీయులు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొరపెట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు మోషేతో, ఐగుప్తు దేశములో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశము నుండి మమ్ము తీసుకుని వచ్చి వరుగబెట్టినది ఏమున్నది? మా జోలికి రావలదు, మేము ఐగుప్తు దేశీయులకు చాకిరీ చేయుదుము అని ఆ దేశమును ఉన్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుట కంటే ఐగుప్తు దేశీయులకు ఊడిగము చేయటం మేలు కదా అనిరి. దానికి మోషే వారితో, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను
ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షంన పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు అనెను. సముద్రమును దాటుట. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా? ముందుకు నడువుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోయెదరు. ఇక నేనందునా ఐగుప్తు దేశీయులను కఠినాత్ములనుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజు అతని రథబలమును అశ్వబలమును కాల్బలమును చీకాకు పరచి మహిమను తెచ్చుకొందును. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయులకు నడుము ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలీయులకు వెలుగును ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులు తలపడకుండగనే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతయు తూర్పుగాలి తోలించి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యెను. ఇశ్రాయేలీయులు పొడినేల మీదనే సముద్ర గర్భమును ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు గుర్రములు ఇశ్రాయేలీయులను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువ జామున మేఘస్తంభము నుండి అగ్నిస్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలు పడునట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందునకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలీయులను వదిలి పారిపోవుదము రండు, యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిరి. అప్పుడే యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము, సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద రౌతుల మీద తిరిగి పారునని చెప్పెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడుచునప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువున ముంచివేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కాని ఇశ్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడినేల మీద ముందునకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే ఒనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలీయులు కన్నులారా చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను
ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. లేవీయ కాండము 10వ అధ్యాయము. వివిధ విధి నియమములు. విధిని పాటింపని వారికి శిక్ష. అహరోను కుమారులు నాదాబు అబీహులు ధూప పాత్రలను గైకొని వానిలో అపవిత్రమైన నిప్పు వేసి ప్రభువాజ్ఞను ఉల్లంఘించి ప్రభువుకు సాంబ్రాణి పొగ వేసిరి. వారు అట్టి నిప్పుతో సాంబ్రాణి పొగ వేయవలయునని ప్రభువు ఆజ్ఞాపింపలేదు. కనుక ప్రభువు సన్నిధి నుండి ఒక అగ్నిజ్వాల వెడలి వచ్చి వారిని నిలువున కాల్చి చంపెను. మోషే అహరోనుతో, నాకు సేవ చెయ్యువారు నా పావిత్ర్యమును గుర్తింపవలయును, నా ప్రజలెల్లరూ నన్ను గౌరవింపవలయును అని ప్రభువు నుడివెను కదా, దాని భావమిదియే అని చెప్పెను. ఆ మాటలకు అహరోను మౌనము వహించెను. శవములను తొలగించుట. మోషే అహరోనుకు పినతండ్రి ఉజ్జీయేలు కుమారుడు మీషాయేలు ఎల్సాఫానులను పిలిచి, ఇటు వచ్చి మీ సోదరుల శవములను గుడారము నుండి బయటకు కొనిపోయి శిబిరము వెలుపలికి చేర్పుడు అని చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లే వారు యాజక వస్త్రములతోనున్న మృతదేహములను శిబిరము వెలుపలికి కొనిపోయిరి. యాజకుల సంతాపమును గూర్చి. మోషే అహరోనుతో అతని కుమారులు ఎలియాసరు ఈతామారులతో, మీరు సంతాప సూచకముగా జుట్టు విరబోసి కొనకుడు, బట్టలు చించుకొనకుడు, అట్లు చేయుదురేని మీరు చత్తురు. ప్రభువు మన సమాజమంతటి మీద ఆగ్రహించును. ప్రభువు అగ్నికి ఆహుతులైన వారి కొరకు ఇశ్రాయేలీయులందరూ సంతాపము వెలిబుచ్చవచ్చును. మీరు గుడారమును వీడుదురేని తప్పక చత్తురు. ప్రభువు అభిషేక తైలముతో మీరు అభిషేకింపబడితిరి గదా అనెను. వారు మోషే ఆజ్ఞ పాటించిరి. ద్రాక్ష సారాయము నిషిద్ధము. ప్రభువు అహరోనుతో, నీవు గాని నీ కుమారులు గాని సమావేశపు గుడారముకు వచ్చినప్పుడు ద్రాక్ష సారాయము గాని ఘాటైన మద్యము గాని సేవింపరాదు. ఈ నియమము మీరుదురేని మీరు చత్తురు. మీ వంశజులందరికీ ఇది శాశ్వత నియమము. మీరు పవిత్ర వస్తువేదో సామాన్య వస్తువేదో శుచికరమైన వస్తువేదో అశుచికరమైన వస్తువేదో గుర్తింపవలయును. నేను మోషే ముఖమున మీకు అనుగ్రహించిన నియమములనెల్లా మీరు ఇశ్రాయేలీయులకు బోధింపవలయును అని చెప్పెను. బలులలో యాజకుల భాగములు. మోషే అహరోనుతో మిగిలియున్న అతని ఇద్దరు కుమారులు ఎలియాసరు ఈతామారు అనువారితో, మీరు ప్రభువునెదుట దహింపగా మిగిలిన ధాన్యబలిని గైకొని దానితో పొంగని రొట్టెలను తయారు చేసుకొని పీఠము చేరువలో భుజింపుడు. అది పరమ పవిత్రమైన బలి. నైవేద్యమును పవిత్ర స్థలముననే ఆరగింపుడు. ప్రభువుకు అర్పింపబడిన ధాన్య బలి నుండి ఈ భాగము మీకు మీ కుమారులకు చెందును. ప్రభువే ఈ నియమమును జారీ చేసెను. ప్రభువు ఎదుట ఎత్తి అర్పింపబడిన రొమ్మును దాని కుడి తొడను మీరు మీ కుటుంబములు కలిసి పవిత్ర స్థలమున భుజింపవచ్చును. ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలుల నుండి ఈ భాగములు మీకు మీ బిడ్డలకు చెందును. బలిపశువు క్రొవ్వును
పీఠము మీద దహించునప్పుడు ప్రభువుకు ఎత్తి అర్పింపబడిన ఆ పశువు రొమ్మును దాని కుడి తొడను శాశ్వతముగా నీకు మీ బిడ్డలకు చెందును. ఇది యావే ఆజ్ఞ అని చెప్పెను. పాప పరిహార బలిని గూర్చి ప్రత్యేక నియమము. మోషే పాప పరిహార బలిగా అర్పింపబడిన మేకను గూర్చి విచారింపగా దానిని పీఠము మీద పూర్తిగా కాల్చివేసిరని తెలియవచ్చెను. అతడు ఎలియాసరు ఈతామారులను కోపించెను. మీరు నా నైవేద్యమును పవిత్ర స్థలమున ఏల భుజింపరైతిరి? అది పరమ పవిత్రమైన నైవేద్యము కనుక దానిని భుజించుట వలన ఇశ్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసియుందురు కదా. ఆ పశువు నెత్తురును పవిత్ర స్థలములోకి కొనిపోలేదు. కనుక నేను ఆజ్ఞాపించినట్లే మీరు దానిని పవిత్ర స్థలములో భుజించి ఉండవలసినది అనెను. అందుకు అహరోను పాప పరిహార బలిగా అర్పింపబడిన నైవేద్యమును నేను భుజించిన మాత్రముననే యావే అధికముగా సంతుష్టి చెందియుండునా? మన ప్రజలు నేడు పాప పరిహార బలిని సంపూర్ణ దహన బలిని అర్పించిరి. అయినను ఇట్టి ఆపద కలిగినది కదా అనెను. మోషే ఆ సమాధానమును అంగీకరించెను. 53వ కీర్తన. దేవుని నమ్మని వారు. మూర్ఖులు దేవుడు లేడని ఎంతురు. వారెల్లరును దుష్టులై ఘోర కార్యములను చేసిరి. మంచిని చేయువాడు ఒక్కడనూ లేడయ్యెను. జ్ఞానము కలిగి తన్ను వెదకువారు ఎవరైనా ఉన్నారేమో చూతమని దేవుడు ఆకాశము నుండి నరుల వైపు పారజూచును. కాని జనులెల్లరును తప్పుత్రోవ పట్టిరి. ఎల్లరును దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడునూ లేడయ్యెను. నా ప్రజలను భోజనము వలె మృంగివేయుచు దేవునికి ప్రార్థన ఏమాత్రము చెయ్యని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయు లేదా? దేవుడు ఆ భక్తిహీనుల ఎముకలను చిందరవందర చెయ్యను. అచ్చోట ఆ దుష్టులు ఘోరమైన భయము వాదపడుతురు. దేవుడు వారిని నిరాకరింపగా వారు అవమానమున మునుగుదురు. సియోను నుండి ఇశ్రాయేలును రక్షించు నాథుడెవడు? ప్రభువు తన ప్రజలకు అభ్యుదయము దయచేసినప్పుడు యాకోబు సంతతి ఎల్లా సంతసించును. ఇశ్రాయేలీయులెల్లరూ ప్రమోదము చెందుదురు.